వాళ్ళు ఎలక్షన్ తప్పుడు వచ్చి 6 హామీలు ఇచ్చే మా ఆడబిడ్డలకి మా అక్కకి చెల్లెలకి అదంతా 2,500 వేస్తాను ఒక నెలకి అని చెప్పిండే. మా యూత్ ఏమో ఇక్కడ ఉంటారో వాళ్ళు ఎవరెవరు నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకంతా నెలకి 4,000 వేస్తానని చెప్పిండ్రి. రుణమాఫీ చేస్తాను కిసానులకి అని చెప్పిండ్రు. రైతులకి 2 లక్షలు ఎక్కడైనా అప్పు తీసుకున్నా ఆ 2 లక్షలు నేను వచ్చిన తక్షణమే మీ అకౌంట్ కి వేసేస్తాను అని చెప్పిండ్రు. ఇది ఎవరైనా వేసిండారా మీ అకౌంట్ కి? వేయలేదు. మా అక్కలకి మీరు అకౌంట్ కి 2,500 వేసిండారా? లేదు. లేదు అని తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు మమ్మల్ని అంతా ఏమారించి కాలనీగానే ఉంది. ఎస్సీలుగానే పేదలుగానే ఉండారు. సావుకారులు అయితేనే ఉంటారు. అరుణక్క గారు 3 సార్లు ఎమ్మెల్యే అయితే డిస్టిక్ మినిస్టర్ అయ్యి ఈ కాన్స్టిట్యున్సీకి చాలా పని చేసిండారు. లాస్ట్ టైం మీరంతా ఓట్లు వేసిండారు. అక్క కాంగ్రెస్ ఇంకా వచ్చిండ్రు. దానికే సింబల్ అరుణక్కది కాంగ్రెస్ సింబల్ చెయ్యి సింబల్ అని తెలుసుకుని మీరంతా చెయ్యి సింబల్ కేసి 55,000 ఓట్లలో అక్క ఓడిపోతేను మీ జట్లనే ఉండారు. ఇప్పుడు నరేంద్ర మోదీజీ వాళ్ళు చేసిండే మంచి పని మీరు చూసిండారు. ప్రతి గ్రామానికి మాకు టాయిలెట్లు ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు స్వచ్ఛ భారత్ మిషన్ కింద. మా చెత్తెత్తేదానికి గాడీలు ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. కరోనా టైంలో ఇడీ ప్రపంచంలో ప్రాబ్లం ఉంటే మా దేశంలో ఉండే 140 జనాభాలో ఉన్న ఆ కుటుంబాన్ని భావించి నరేంద్ర మోదీజీ వాళ్ళు మనకంతా కరోనా ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెలంగాణ రాష్ట్రానికి 2.5 కోటి ఇండ్లు ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. గ్రామానికి కనెక్టివిటీ రోడ్కి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు చేసిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మహబూబ్ నగర్ ఇంకా చించోళ్ళకి రోడ్ చేస్తా ఉండేది ఇప్పుడు నరేంద్ర మోదీజీ వాళ్ళు. రైల్వే డబల్ లైన్ చేస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. ఇప్పుడు ఏం మిషన్ భాగీరథి అనేసి పేరు పెట్టుకుని ఉన్నారు. దానికి జనజీవన్ మిషన్ లో వేల కోట్ల డబ్బులు ఇచ్చిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. కమలం పువ్వుకి మీరంతా ఓట్లేయాలా? ఓట్లేసి గెలిపిస్తే అక్క ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ అవుతారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యి మా మహబూబ్ నగర్ ఏమి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది, 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇక్కడికంతా మంచి పని అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్కీమ్స్ ఏమేమి వస్తుందో దాన్నంతా తీసుకొని వచ్చి మీకంతా అర్పడేదానికి మీకంతా తెలిపేదానికి అక్క చాలా పని చేస్తారు. మొదలు ఇంకా పని చేసుకొని వస్తా ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి మన పక్క ఎవరైనా బీజేపీ వాళ్ళు వస్తే ఎవరైనా క్యాన్వాస్ కు వస్తే వాళ్ళు ఎదిరించేది బెదిరించేది ఇదంతా చేస్తా ఉంటారు.